ఎక్సలెంట్ వీడియో ఇది. బీభత్సమైన అప్డేట్స్, బీభత్సమైన అన్ని రకాల ఏం జరిగింది, ఈరోజు ఏం జరిగింది, రేపు మీకు టెలికాస్ట్లో ఏం రాబోతుంది, దాంతోపాటుగా వైల్డ్ కార్డ్స్ రిలేటెడ్గా మంచి మంచి అప్డేట్స్ ఉన్నాయి. బీభత్సమైన షాకింగ్ ట్విస్ట్స్ ఉన్నాయి. ప్రతిదీ మనం ఇట్లా అనుకుంటే ఇట్లా చేస్తున్నారు బిగ్ బాస్ వాళ్ళు. సూపర్. ఈ సీజన్ మాత్రం ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది. సో ఇది చెప్పేదానికంటే ముందు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలి. దీనికి ముందు ఒక వీడియో చేశాను, దాంట్లో వాయిస్ రికార్డ్ కాక 15 నిమిషాల వీడియో చేశాను, అది ఎత్తిపోయింది. కాబట్టి మళ్ళీ రికార్డ్ చేయాల్సి వస్తుంది. ఇంకొంచెం నీట్గా స్లోగా బాగా చెప్తాను ఈ వీడియోలో. ఫస్ట్ ఏంటంటే, ఈరోజు అర్ధరాత్రి మన వీడియో రోజు వచ్చే ఎపిసోడ్ రివ్యూ టైంకి రాదు, కానీ ఆ టైంకి ఓజీ రివ్యూ వస్తుంది. ఓజీ మూవీకి వెళ్తున్నాను. ఇప్పుడు 10కి షో ఉంది. సో ఈ వీడియో చేసేసి అప్లోడ్ చేసేసి వెంటనే వెళ్తాను. వెళ్ళి రాగానే 1 గంటకి ఎవ్రీడే మన రివ్యూ వచ్చే టైంకి ఓజీ సినిమా చూసి దాని రివ్యూ క్లియర్గా నీట్గా చెప్తాను. మీలో ఎంతమంది ఓజీ సినిమాకి వెళ్తున్నారో కామెంట్ చేయండి. మనం వెళ్తున్నాం, దుమ్ము లేపుతున్నాం, బీభత్సమైన రివ్యూ ఇవ్వబోతున్నాం. ఖచ్చితంగా సినిమా బాగుంటుందని నాకు అనిపిస్తుంది. చూద్దాం. దాంతోపాటుగా నేను అనుకున్నది ఏంటంటే, ఈ వీడియో అయిపోయిన వెంటనే మీరు ఇప్పుడు అప్లోడ్ అవుద్ది, రాల్సి 9 లోపల అప్లోడ్ అవుద్ది. మళ్ళీ 10:30కి ఎగ్జాక్ట్గా రండి. 10:30కి ఒక షాకింగ్ అప్డేట్తో వీడియో మీకు ఈ మన ఛానల్లో అప్లోడ్ చేసి పెడతాను. ఇప్పుడు పాయింట్లోకి వద్దాం. ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఏంటంటే, నేను స్లోగా మాట్లాడుతాను మామ, దయచేసి ఫాస్ట్గా మాట్లాడితే నేను ఇన్ఫర్మేషన్ స్కిప్ చేసేస్తాను. ఇందాక వీడియోలో కూడా తుస్సయింది. సో ఇప్పుడు ఏంటంటే, 4 వైల్డ్ కార్డ్స్ వెళ్తున్నారు అనేది ఇప్పుడు చెప్తున్నాను. 3 వెళ్తున్నారనేసి మొన్న ఒక రోజు లాంగ్ వీడియో చెప్పాను, షార్ట్స్లో మళ్ళీ కవర్ చేసి 4 మెంబర్స్ వెళ్తున్నారని చెప్పా. నేను వీడియో చేసే టైంకి 3 వెళ్తున్నారనేది ఇన్ఫర్మేషన్. కాబట్టి అది చెప్పాను. తర్వాత ఇన్ఫర్మేషన్ 4 మెంబర్స్ అని వచ్చిన తర్వాత మళ్ళీ మార్చి లాంగ్ వీడియో ఏం చేస్తానని షార్ట్స్ చెప్పాను. సో అప్పుడప్పుడు షార్ట్స్ కూడా చెక్ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే 4 మెంబర్స్ వెళ్తున్నారు అనేది నిన్నటి మాట, వెళ్ళారు అనేది ఈ మాట. ఈరోజు వెళ్ళారు 4 మెంబర్స్. ఎవరు? అగ్ని పరీక్ష షో గురించి. అగ్ని పరీక్ష షో అనేది జరిగింది. అది మీకు ఎందుకు చెప్తున్నాను అనేది, మీలో కొంతమంది ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారు. అగ్ని పరీక్ష లేదు, బొక్క లేదు, మేము ఎప్పుడు చూడలేదురా అనుకున్న మైండ్ సెట్తో ఫారిన్ కంట్రీస్లో ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. చూసుంటారు. అగ్ని పరీక్ష పేరు కూడా వినకుండా ఉండేవాళ్ళు, బిగ్ బాస్ చూస్తున్న వాళ్ళు ఉండుంటారు. కామనర్స్ అంటే వాళ్ళు ఎలా వచ్చారు ఏంటనేది కొంతమంది తెలుసుండదు. అగ్ని పరీక్ష అని ఒక షోకి పెట్టారు కదా, ఆ షోకి 15 మందిని తీసుకుని 15 మందితో షో కండక్ట్ చేసి దాంట్లో నుంచి 6 మందిని తీసుకున్నారు. ఈ 6 మందిని తీసుకోగా మిగిలిపోయిన 9 మందిలో నుంచి ఒక 4గురిని ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9 హౌస్ లోపల పంపించారు. 4 ఎవరంటే, ఒకరు దివ్య నిఖిత గారు, ఆవిడ ఒక డాక్టర్. ఆ తర్వాత వచ్చేసరికి డాక్టర్ అనేసి చదువుకుంటున్న డాక్టర్. 2 వచ్చేసరికి అనుషరాత్మ, ఆవిడ ఒక ఇన్ఫ్లుయెన్సర్. 3 వచ్చేసరికి నాగప్రశాంత్, అతను ఒక అడ్వకేట్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్. చిన్న వీడియోస్ చేస్తుంటాడు, ఎక్కువ ఫాలోయింగ్ లేదు ఆయనకి. 4th మెంబర్ వచ్చేసరికి షాకిబ్, అతను ఒక ఇన్ఫ్లుయెన్సర్, చిన్న బిజినెస్ ఏదో ఉంది, బట్టలకు సంబంధించిన బిజినెస్. వీళ్ళ 4 బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళారు. వీళ్ళ 4 వెళ్తే ప్రాసెస్ ఏంటంటే, బిగ్ బాస్ ఈ సీజన్లో 6 మందిని ఫస్ట్ పంపించారు కదా, ఇక్కడ థాట్ ప్రాసెస్ ఏంటంటే వాళ్ళది మన దాకా వచ్చింది. మనకు అర్థమైంది ఏంటంటే, సీజన్లో 6 మెంబర్స్ వెళ్ళారు, వాళ్ళు పెద్దగా సక్సెస్ అవ్వలేదు. వాళ్ళు తెలియకుండా బీభత్సమైన నెగిటివిటీని తెచ్చుకునేలాగే ఉన్నారు. క్లియర్గా కనపడిపోతుంది. కాబట్టి వీళ్ళని కూడా ఇంక్లూడ్ చేస్తే, వీళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళ వల్ల కొంత ఇంపాక్ట్ ఏమైనా చేంజ్ అయ్యి కామనర్స్ మీద. ఇప్పుడు సీజన్ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్. అలాంటప్పుడు కామనర్స్ అట్లీస్ట్ 1 లేదా 2 లేదా 3 టాప్ 5లోకి వెళ్ళాలి లేదా? ఊరికే ఎవడు వెళ్ళకుండా ఓన్లీ సెలబ్రిటీస్ టాప్ 5లో ఉంటే ఈ సీజన్ థీమ్కి ఘోర అవమానం జరిగినట్టు ఉంది. కాబట్టి కామనర్స్ని ఇంకొంచెం చూద్దాం, వీళ్ళైతే సక్సెస్ అవ్వలేదు, ఇంకా ఎవరినైనా తీసుకుని వద్దాం అనే ఛాన్స్ తీసుకొని వీళ్ళు ఎంట్రీ చేశారు. సో ఇప్పుడు వెళ్ళిన 4 ఏమన్నా అందరూ ఉంటారా అంటే కాదు. ఎంతమంది ఉంటారు, ఎవరు ఉంటారు అనేది కూడా క్లారిటీ ఇస్తారు. ఇప్పుడు వీళ్ళు 4 వెళ్ళేది ఎందుకంటే, వాళ్ళ ఉద్దేశం ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు లోపల ఉండే వీళ్ళకి పడదు. ఇప్పుడు బిగ్ బాస్ షో ఒక టీం కండక్ట్ చేస్తున్నప్పుడు, ఒక పర్టికులర్ ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు అక్కడ 15 మందిని పెట్టి షో కండక్ట్ చేసి 15 రోజులు షూట్ చేస్తారు. ఆ 10 రోజులు షూట్ చేశారు. 10 రోజులు షూట్ చేస్తే ఆ 10 రోజులు ఎవరికి ఏంటి ఇష్యూలు, మిస్అండర్స్టాండింగ్స్ ఏమేమి ఉన్నాయి అనేది క్లియర్గా వాళ్ళకి తెలుసు. ఎవరెవరికి గొడవలు ఉన్నాయో కూడా తెలుసు. ఆ గొడవల దాన్ని బట్టి కూడా వాళ్ళకి ఒక డెఫినెట్గా వాళ్ళ క్లారిటీ తెచ్చుకుంటారు. వీళ్ళు గ్రూపు, వీళ్ళు బాగుంటారు, వీళ్ళు బాగుంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా అనుషరాత్మ గారు, దివ్య నిఖిత గారు ఇలాంటి వాళ్ళందరూ కొంచెం క్లోజ్. ఎందుకంటే వాళ్ళిద్దరూ కొంచెం ఫ్రెండ్లీగా ఉంటారు. ఎలా ఇన్ఫ్లుయెన్సర్స్ కాబట్టి కొంచెం ఉండొచ్చు. అలా అక్కడ ఉండే వాళ్ళు ప్రియా ప్లస్ వీళ్ళు ప్లస్ మాస్క్ మ్యాన్ వర్సెస్ పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ అక్కడ బయట క్లోజ్గా ఉండేవాళ్ళు. మనకు హౌస్లోకి వచ్చిన తర్వాత తెలిసింది. దాంతోపాటుగా వీళ్ళని అగ్ని పరీక్ష టైంలో ఏం చేశారంటే, ప్రతి ఇద్దరికి ఒక హోటల్ రూమ్ ఇచ్చారు. ఆ ఇద్దరు ఎవరున్నారో వాళ్ళకి తెలుసు. ఆ ఇద్దరిని తీసుకునేటప్పుడు వీళ్ళు ఎలా ఉంటారో, హౌస్లో గ్రూపులుగా ఉంటారో వాళ్ళకి తెలుసు. ఇప్పుడు అక్కడ వెళ్ళిన వాళ్ళు ఒక గ్రూప్గా ఉంటారు, ఇప్పుడు ఎంటర్ అయిన వాళ్ళు ఇంకో గ్రూప్గా ఉంటారు. టెండెన్సీలో ఉన్నప్పటికీ గ్రూప్ వైజ్ గ్రూప్ వర్సెస్ గ్రూప్ అనే ఫీలింగ్ వచ్చి డెఫినెట్గా వీళ్ళకి ఇష్యూలు ఉంటాయి.
దానికోసం కూడా ఎంట్రీ చేస్తున్నారు. దాంతోపాటు కొత్త కామనర్స్ వస్తే వీళ్ళైనా కొంచెం బాగా ఆడతారేమో అనే ఉద్దేశంతో చేస్తున్నారు. వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు బిహేవియర్ చేసేదాన్ని బట్టి, వీళ్ళు లోపలికి వచ్చిన వాళ్ళ కామనర్స్తో బిహేవ్ చేసేదాన్ని బట్టి మనకి ఎంత సీన్ ఉంది బయట అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ప్రియా గారితోనో, శ్రీజ గారితోనో, డెమాన్ పవన్తోనో మాట్లాడే తీరు కానీ వీళ్ళు అంత పెద్దగా మాట్లాడకపోయినా అనుకోండి, మనకేమీ లేనట్టుందిరా, వీళ్ళు అసలు మనల్ని ఎంటుకు తీసేస్తున్నారనే ఉద్దేశంతో వీళ్ళు కొంత గేమ్ చేంజ్ చేసుకోవచ్చు. వీళ్ళు వెళ్ళి ఎవరైతే సెలబ్రిటీస్తో ఎక్కువ మింగిల్ అవుతున్నారో వాళ్ళకి కొంచెం ఎక్కువ ఇది ఉందనే ఫీలింగ్ కూడా వీళ్ళకి అర్థమవచ్చు, కొంచెం హింట్స్ కూడా వస్తాయి. ఆ రకంగా గేమ్ చేంజ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది ఏంటంటే నలుగురిని తీసుకెళ్తే నలుగురిని లోపల ఉంచరు. నలుగురిలో ఒకరిని హౌస్లో ఉంచి మిగతా ముగ్గురిని అవుట్ ఆఫ్ ది హౌస్ చేయబోతున్నారు అనేది నిన్నటి వరకు వచ్చిన ఇది. ఈరోజు మన దాకా వచ్చిన అప్డేటు వంటి భారీ ట్విస్ట్ ఏంటంటే నలుగురిలో ఒక్కరు కాదు, ఇద్దరు బిగ్ బాస్ సీజన్ 9లోకి వైల్డ్ కార్డ్గా వెళ్తున్నారు. ఆ ఇద్దరు అక్కడే ఉండి రిమైనింగ్ ఇద్దరు హౌస్లో నుంచి బయటికి వెళ్ళిపోతారు రేపు అనేది టాకు. సో ఇద్దరిని ఎందుకు తీసుకుంటున్నారంటే తెలిసిందే కదా, అక్కడ వాళ్ళు ఏం పెద్దగా ఆడట్లేదు, వాళ్ళు ఇప్పుడు తగ్గిపోతున్నారు. ఫర్దర్గా కూడా కామనర్స్ చాలామంది బయటికి వెళ్ళిపోయే అవకాశమే కనపడుతుంది. పులిహోర కలపడానికి తప్పించి, ఓదార్పు యాత్రలు చేయడానికి తప్పించి, కొంతమంది కంటెస్టెంట్స్ బయట అగ్ని పరీక్షలో చూపించిన యాటిట్యూడ్కి, లోపల చూపిస్తున్న యాటిట్యూడ్కి ఆస్మాన్ ఏంటది, ఇదేదో ఫరక్ అంటారు, ఏదో అంత డిఫరెన్స్ ఉంది. భూమికి ఆకాశానికి ఉన్నంత డిఫరెన్స్ వాళ్ళ బిహేవియర్లో, వాళ్ళ ఆట తీరులో చూపిస్తున్న కంటెస్టెంట్స్ బొచ్చిన మీద ఉన్నారు. కాబట్టి వీళ్ళకంటే వీళ్ళే బెటర్ అవుతారేమో, పంపిద్దాము ఆశతో ఉన్నారు. బయట చూసి వచ్చారు, ఏది నెగిటివ్స్ అవుతున్నాయి, ఏది పాజిటివ్స్ అవుతున్నాయి తెలుసు. కాబట్టి వీళ్ళని పంపిస్తే కనీసం వీళ్ళు టాప్ 5 దాకా ఒకరైనా ఉంటారేమో అనే ఉద్దేశంతో పంపిస్తున్నారు. వీళ్ళు ఎలా సెలెక్ట్ చేస్తున్నారని టాకంటే, నలుగురు పోయారు కదా, ఆ నలుగురికి మనకు వచ్చిన 2 ఇన్ఫర్మేషన్లు ఉన్నాయి. ఆ రెండిట్లో ఒకటి రైట్ క్లియర్గా, ఏది రైట్ అనేది తెలీదు, ఏది ఎక్కువ శాతం రైట్ అనేది కూడా చెప్తాను. నేను అన్నీ ఒప్పేసుకుంటాను. ఒక ఇన్ఫర్మేషన్ వచ్చి లోపలికి వెళ్ళిన తర్వాత ఓట్ అప్పీల్ చేశారంట. ఓట్ అప్పీల్ ఇన్ ద సెన్స్, మేము ఎందుకు రావాలనుకుంటున్నాం, మళ్ళీ ఎందుకు బిగ్ బాస్ అంటే ఇష్టం, మీ బిగ్ బాస్ హౌస్లో వచ్చి ఏం చేయాలనుకుంటున్నారు, ఏం ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు అనేది బిగ్ బాస్ అడిగిన దానికి అక్కడ నిలబడిన టెనెంట్స్కి, ఓనర్స్కి వీళ్ళు చెప్పుకున్నారంట. చెప్పుకున్న తర్వాత బిగ్ బాస్ ఏమని అడిగారంటే అన్నీ, కానీ 99% ఇది రైట్. ఏంటంటే మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా, వీళ్ళు హౌస్లోకి మధ్యలో రావడానికి ఎనీవన్ హ్యావ్ ఎనీ అభ్యంతరమ్స్ అనేసి అడిగారంట. మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయని అడిగితే కొంతమంది అబ్జెక్షన్స్ రైజ్ చేశారంట. ఆ కొంతమంది ఎవరు అనేది నాకు తెలిసినా నేను చెప్పను, ఎందుకంటే మీకు ట్విస్ట్ ఉండాలా, ఆ ఫీల్ అవుతారు. అది కొంచెం ట్విస్ట్, అది చూడండి. అభ్యంతరం ఫీల్ అయిన తర్వాత ఆ అభ్యంతరం కూడా పెద్దగా మంచి పాయింట్ కాదు, వ్యాలిడ్ పాయింట్ కాదు అనేది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్. ఆ అభ్యంతరం ఫీల్ అయిన తర్వాత బిగ్ బాస్ అదే పెద్ద అభ్యంతరం కాదులే, ఇంకా అవన్నీ వద్దు మాట్లాడొద్దు అన్నట్టుగా చెప్పి దానికి కొట్టేశారంట. మిగతా వాళ్ళు కూడా ఒక్కొక్కరు ఒపీనియన్ ఒక్కొక్కరు చెప్పారంట. వీళ్ళు ఓట్ అప్పీల్ చేసిన తర్వాత టాస్కులు జరిగాయంట. టాస్కులను బట్టి, టాస్కుల పర్ఫార్మెన్స్ని బట్టి ఒకరిని కాకుండా ఇద్దరిని బిగ్ బాస్ 9లో ఉంచుతున్నారు. ఆ ఇద్దరు ఎవరయ్యే అవకాశం ఉంది అనేది నేను ఒక మాట చెప్తాను. ఆ ఇద్దరిలో ఒక అమ్మాయి ఉంటుంది, ఆ ఇద్దరిలో ఒక అబ్బాయి ఉంటాడు. ఖచ్చితంగా ఒక అమ్మాయి, ఒక అబ్బాయి బిగ్ బాస్ సీజన్ 9 హౌస్లోకి వెళ్ళబోతున్నారు. ఆ అమ్మాయిలో ఎవరంటే, ఒక అమ్మాయి మాత్రం 99.9999% దివ్య నిఖిత గారు. రెండో అబ్బాయిలో 99.99% నాగప్రశాంత్. మోస్ట్లీ 99 కాదు, 90% నాగప్రశాంత్, 10% షాకిబ్ వెళ్ళే అవకాశం ఉంది. అది ఎందుకో తెలీదు, ఎందుకంటే వాళ్ళ టాస్క్ పర్ఫార్మెన్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఇప్పటికి వచ్చిన ఇన్ఫర్మేషన్ దివ్య నిఖిత గారు మోస్ట్లీ కన్ఫామ్ అన్న సెన్స్లో మనకు వచ్చిన అప్డేట్. ఎందుకంటే అనుష రత్నం గారు ఆల్రెడీ టాస్కుల్లో సంథింగ్ పర్ఫార్మెన్స్ లేకుంటే ఏదో రీజన్స్ వల్ల ఆవిడ ఎలిమినేట్ అయిపోయారు ఆల్రెడీ అన్న ఇన్ఫర్మేషన్ కొంచెం వచ్చింది. 90% ట్రూ. సో ఆవిడ వెళ్ళిపోయారు కాబట్టి ఉన్న ఒకే ఒక లేడీ కాబట్టి దివ్య నిఖిత గారు ఆడుతున్నారు. కొంచెం ఆర్గ్యుమెంట్స్ కూడా బాగానే జరిగినాయి వాళ్ళకి మధ్య, ఆవిడకి మధ్య, ఇంకో కంటెస్టెంట్కి మధ్య బీభత్సమైన ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. కాబట్టి ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్ కూడా కాబట్టి ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ కూడా బాగుంటాయి కాబట్టి చూడడానికి కూడా బాగుంటారు. కాబట్టి కొంచెం ఈ స్కిల్స్ ఈవెన్ చూసారు, బ్రెయినీ గేమ్స్ కొంచెం బాగా ఆడుతున్నారు. ఆవిడ ఫిజికల్ గేమ్స్ ఆడలేరు, ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో అది అగ్నిపరీక్ష షోలో అని చెప్పారు, ఏదో స్పైన్ ఇంజురీ సంథింగ్ అని. సో అవి పెద్దగా ఆడలేకపోవచ్చు, కానీ బ్రెయిన్ గేమ్స్ అట్లాంటి ఆడే అవకాశం ఉంది. ఆవిడ వెళ్ళే అవకాశాలు వెరీ హై. తర్వాత నాగప్రశాంత్ షాకిబ్ అనేది మనకు తెలియదు. మోస్ట్లీ షాకిబ్ కంటే నాగప్రశాంతే కొంచెం ఎక్కువ గేమ్స్ ఆడాడు, ఎక్కువగా కామెడీ కంటెంట్ అట్లాంటి ఇచ్చాడు. కానీ అగ్రెసివ్ పర్సనాలిటీ షాకిబ్కి ఉంది. ప్లస్ ముస్లిం కేటగిరీ నుంచి ఎవరు ఈ హౌస్లో ఈ సీజన్లో లేరు కాబట్టి ఆ రకంగా చూసుకుంటే షాకిబ్ వెళ్ళే అవకాశం కూడా ఉంది. అది మనకి ఈ రోజు నైట్కి తెలిసిపోద్ది, రేపు మార్నింగ్కి మనకి టెలికాస్ట్లో వస్తుంది. ఈరోజు నైట్కి మనకు క్లారిటీ వస్తుంది. యాజ్ ఆఫ్ నౌ వాళ్ళు ఎంటర్ అయ్యి కూడా 4-5 hours ఏమైంది. ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ఇది. దీంట్లో రెండో వర్షన్ యాంగిల్ ఏంటంటే, ఇది ఆల్మోస్ట్ ఒక 5 to 6% ట్రూ. నేను ముందు చెప్పిన వర్షనే రైట్. సెకండ్ వర్షన్ ఏంటంటే, మనకు వచ్చిన అప్డేట్లో వీళ్ళు వెళ్ళారు, మేము ఎందుకు
తీసుకోవాలి, మీరెందుకు మాకు ఓట్లు వేయాలి, మీరెందుకు మమ్మల్ని సెలెక్ట్ చేయాలి అనే ప్రాసెస్ మీద హౌస్లోకి వెళ్ళి గార్డెన్ ఏరియాలో నిలబడి వీళ్ళందరూ సమక్షంలో ఒక్కొక్కరు ఒక్కొక్క ఓటు అప్పీల్ చేసుకున్నారట. ఎగ్జాంపుల్కి దివ్య ఎక్కుతారు, నేను ఎట్లా ఆడతాను బ్రెయిన్ గేమ్స్ ఆడగలను, ఇలా చేయగలను అని, నాకు ప్రశాంత్ కామెడీ చేయగలను, నాకు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్లు 2 వచ్చాయని, షాకీబ్ వచ్చేసరికి నేను ఫోన్ పగలగొట్టున్నాను, నేను ఇది చేశాను, నాకు లక్ కలిసి రాలేదని చెప్పడం, అనుష రత్నం గారు ఆవిడ ఉద్దేశంలో నేను బాగా మాట్లాడగలను, నాకు ఫ్యామిలీ ఇష్యూలు ఉన్నాయి, అవి ఉన్నాయి, మా నాన్నగారు అంటే ఇష్టం, ఇవన్నీ స్టేజ్ మీద చెప్పినవి కావచ్చు, దాంతోపాటు టాస్క్ బాగా ఆడగలను, నేను ప్రూవ్ చేసుకోగలను, నాకు ఛాన్స్ ఇస్తే బిగ్ బాస్ అంటే ఇష్టం అని, ఇవన్నీ ఇలా చెప్పుకొని ఓటు అప్పీల్ చేసుకున్న తర్వాత అక్కడున్న హౌస్ మేట్స్ ఓట్స్ ప్రకారం వీళ్ళు ఓటు అప్పీల్ చేసి బయటకు వచ్చేస్తున్నారు. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత అక్కడున్న హౌస్ మేట్స్ అందరూ వాళ్ళ ఓట్స్ వేసిన తర్వాత స్టేజ్ మీద నాగార్జున సార్తో పాటు ఆదివారం పూట ఎలిమినేటెడ్ అయిన కంటెస్టెంట్స్ బయటకు వస్తారు కదా. వచ్చిన తర్వాత వీళ్ళల్లో ఇద్దరిని ఆ ఓట్లు ఎవరికైతే ఎక్కువ పడ్డాయో, ఒక్కొక్కసారి ఎక్కువ పడిన వాటిని కాకుండా, ఎందుకంటే ఎక్కువ పడ్డాయి అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, వీక్ ప్లేయర్ని వాళ్ళు వేసుకోవచ్చు, కాంపిటేటర్గా పంపిస్తున్నారు కాబట్టి వీక్ ప్లేయర్కి ఓట్లు వేసి ఉండొచ్చు అనే సెన్స్తో వీళ్ళకి ఎవరు కావాలంటే వాళ్ళకి దాని తగ్గట్టుగా వాళ్ళ ప్రాసెస్ మార్చుకునే అవకాశం ఉంది. దెర్ మే బి ఛాన్సెస్. అలా వీక్ ఎక్కువ ఓట్లు పడ్డవాళ్ళని కాకుండా తక్కువ ఓట్లు పడ్డవాళ్ళని కూడా తీసుకునే అవకాశం ఉంది సీజన్ 7 ప్రకారం. అలా ఆదివారం పూట ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ బయట రాగానే వీళ్ళని నాకు సార్ ఇంట్రడక్షన్ ఇప్పించి ఏవీలు కానీ ఏదైనా కానీ వాళ్ళ అగ్ని పరీక్షలో ఆడిన ఆటను కానీ టెలికాస్ట్ చేసి లోపలికి పంపించే అవకాశం ఉంది అనేది రెండో వర్షన్. ఈ రెండో వర్షన్ ఓన్లీ 5 to 6% రైటు, ఫస్ట్ వర్షన్ 95% రైటు. ఇది 2 వర్షన్లో మన దాకా వచ్చిన అప్డేట్స్. ఇప్పుడు ఏంటంటే మీ దృష్టిలో వీళ్ళ నలుగురిలో ఏ ఇద్దరు బిగ్ బాస్ సీజన్ 9లోకి వెళ్తే ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారని మీరు అనుకుంటున్నారు? వీళ్ళ నలుగురిలో ఓటు అప్పీల్ పెడితే ఓట్లు మీరు వేయాల్సి వస్తే ఒకవేళ ఆడియన్స్, అది ఆ ఛాన్స్ చాలా వెరీ లెస్ లేండి. మీరు ఎవరికి ఓటేస్తారు, వీళ్ళలో ఎవరికి ఎక్కువ కనెక్ట్ అయ్యారు మీరు అగ్ని పరీక్షలు అనేది కామెంట్ చేయండి. ఎవరు వస్తే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుందని కూడా చెప్పండి. తర్వాత ఇంకొక అప్డేట్ చెప్పి ఈ వీడియోని క్లోజ్ చేస్తాను. ఆ అప్డేట్ ఏంటంటే వైల్డ్ కార్డ్స్ గురించి నేను వీడియోస్ చేశాను, కానీ కన్ఫర్మేషన్ 90% అన్నట్టుగా చెప్పాను, కానీ 1000%, 100%లో గట్టి కన్ఫర్మేషన్ నేను ఇవ్వలేదు. ఇప్పుడు 1-2 కంటెస్టెంట్స్ పేర్లు చెప్పి ఫర్దర్గా నెక్స్ట్ వీడియోస్ చూసారా 10:30కి, దాంట్లో కూడా 1-2 నేమ్స్ కూడా చెప్తాను. ఆ అప్డేట్స్తో పాటు చెప్తాను, ఈ అప్డేట్స్తో చెప్తాను. ఎందుకంటే ఒకే వీడియో లెంత్ అవ్వకుండా 2 వీడియోస్లో కొన్ని కవర్ చేద్దామని అనుకుంటున్నాను. ఆ వైల్డ్ కార్డ్స్లో ఎవరంటే శివ్ ఉన్నాడు చూసారా, కుదిరితే తమ్మునేలో పెడతామది శివ్, ప్రియాంక జైన్ వాళ్ళ శివ్ ఉన్నాడు చూసారా, ఆయన బిగ్ బాస్ 9కి రాబోతున్నారు అనేది గట్టి అప్డేట్. యాజ్ ఆఫ్ నో వెరీ హై ఛాన్సెస్ 100% వస్తున్నారు అనేది టాక్. తెలుసు కదా, ఆయన విభత్సంగా జిమ్ బాడీ చూడడానికి బాగుంటారు, దాంతోపాటుగా డిఫరెంట్ బిహేవియర్ ఉంటుంది, అయింది అందరినీ రెస్పెక్ట్ ఇస్తూ సార్ మేడం అంటుంటారు. ఇలా అంటూ కూడా లోపల బీభత్సమైన అగ్రెసివ్ నేచర్ ఉందంట. అది ఎప్పుడు బయటకు తీస్తారంట. ఫుల్ సీరియస్ పర్సనాలిటీ కూడా ఉందంట. సో ఆయన వస్తున్నారు. ఇక్కడ ఒక నేమ్ చెప్పాను, మిగతా వాటిలో కొన్ని నేమ్స్ చెప్తాను. ఫర్దర్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసి ఎవరు వెళ్తే బాగుంటుందని కూడా కామెంట్ చేయండి. నాకు తెలిసి దివ్య నిఖిత అండ్ నాగప్రశాంత్ వాళ్ళిద్దరూ వెళ్ళే అవకాశాలు వెరీ హై. దివ్య నిఖిత మాత్రం 100%, నాగప్రశాంత్ బదులుగా షాకీబ్ కూడా ఆ కేటగిరీలో ఎవరు లేరు కాబట్టి తను కూడా అగ్రెసివ్ నేచర్ ఉంది కాబట్టి తీసుకోవచ్చు కూడా. అండ్ మనం అనుకున్నట్టు నాగప్రశాంత్ కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే డెమాన్ పవన్ నాగప్రశాంత్ లాంటి బిహేవియరే అమాయకత్వం ఉంది అనే ఉద్దేశంతో వీళ్ళు తీసుకున్నట్టు నాకు అనుకున్నాను. కానీ ఇప్పుడు చూస్తే డెమాన్ పవన్లో అమాయకత్వం పెద్దగా లేదు, క్లియర్గా కనపడుతుంది. తనలో ఉన్న యాంగిల్స్ అన్ని వేరే యాంగిల్స్ ఉన్నాయి, స్ట్రెంత్ ఉంది, డిఫరెంట్ పులిహార యాంగిల్స్ కూడా చూపిస్తున్నాయి. కాబట్టి నాగప్రశాంత్కి అతనికి డిఫరెన్స్ ఉంది. ఇతని బిహేవియర్ ఉండే వాళ్ళు లోపల ఎవరు లేరు అనేది కూడా అర్థమైంది. కాబట్టి నాగప్రశాంత్ కూడా వచ్చే అవకాశం ఉంది. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటా. అర్థమైతే కామెంట్ చేయండి, కొంచెం ఏదైనా లైక్ చేయండి. ఈ సీజన్లో 1 million సబ్స్క్రైబర్స్ అవ్వాలని ఉర్రుతులుగుతున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేస్తే అవుద్ది. ఫారిన్ కంట్రీ నుంచి మన వీడియోలు దాదాపుగా 15% మెంబర్స్ చూస్తున్నారు. 16%, 84% ఇండియా నుంచి చూస్తుంటే ఫారిన్ కంట్రీస్ నుంచి 16% చూస్తున్నారు. ఆ 16% పీపుల్ ఎవరైతే ఉన్నారో మీరు కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. ఎందుకంటే నాకు రెగ్యులర్గా వచ్చే కామెంట్స్ కానీ రెగ్యులర్గా వచ్చే మెసేజ్ కానీ ఎక్కువ అవుట్ ఆఫ్ ఇండియా నుంచే వస్తుంటాయి. అప్రిషియేషన్స్ ఎక్కువ ఇక్కడి నుంచి రావని కాదు, అక్కడి నుంచి వస్తుంటాయి. ఎందుకంటే వాళ్ళకి చూడడానికి లైవ్ రావట్లేదు. మన వాళ్ళకి ఏదైనా లైవ్ వస్తుంది కాబట్టి అన్నీ చూస్తారు. మన వీడియో లెంత్ మొత్తం చూడాల్సిన అవసరం రాదు. కానీ ఫారిన్లో ఉండేవాళ్ళు 50 నిమిషాలు పెడితే 50 నిమిషాలు, 40 నిమిషాలు పెడితే 40 నిమిషాలు వీడియోస్ చూస్తారు. నాకు ఆ స్క్రీన్ షాట్లు కూడా పంపిస్తారు. వాళ్ళకి కూడా చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసి చూడండి ప్లీజ్, ఎంకరేజ్ చేయండి. అండ్ కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ లింక్ ఉంది, దాని మీద ఫాలో అవ్వండి. 2,15,000 మంది ఉన్నారు. ఇది ఎందుకంటే ఇలాంటి అప్డేట్స్ ఏదైతే వస్తే ప్రతిదీ వీడియో చేయలేం కాబట్టి ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో, ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో పెడతా ఉంటున్నాను. దాంట్లో పెట్టిన తర్వాత కొన్ని వీడియోస్ ఇక్కడ చేస్తుంటారు కాబట్టి దాంట్లో ఫాలో అయ్యి ఉండండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్. ఫాస్ట్గా మాట్లాడాను, ఏంటో ఎదవని నేను ఫాస్ట్గా మాట్లాడను అంటేనే మాట్లాడేస్తా ఫస్ట్.